అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఈ సంవత్సరంలో అంటే ఈ 2025వ సంవత్సరంలో పత్తిలో ఏ విత్తనాలు ఎక్కువ దిగుబడి ఇస్తాయి అనే దాని గురించి అయితే సమాచారం అయితే ఇస్తాను. అంటే ఈ రసం పీల్చే పురుగులను కానీ తెగుళ్ళను కానీ అదేవిధంగా బెట్ట పరిస్థితులను తట్టుకొని ఏ విత్తనాలు ఎక్కువ దిగుబడిని ఇస్తాయి అనే దాని గురించి అయితే సమాచారం అయితే ఇస్తాను. సో మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే మన కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసిందైతే కోరుతున్నాను. సో ఇక లేట్ చేయకుండా మనము టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ 2025వ సంవత్సరంలో మనకు పత్తి పంట అనేది అంటే పత్తి సాగు అనేది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో అంటే ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో కొన్ని బ్రాండ్ పత్తి విత్తనాల గురించి అయితే చెప్తాను అనమాట. అంటే ఈ బ్రాండ్ పత్తి విత్తనాలు అయితే వచ్చేసి మనకు కాస్త రసం పీల్చే పురుగులను తెగులను తట్టుకొని అదేవిధంగా బెట్ట పరిస్థితులను తట్టుకొని రైతుకి అయితే మంచి దిగుబడిని అయితే ఇస్తాయి. సో అదేవిధంగా ఇక్కడ రైతులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను ఫస్ట్ చెప్పబోయే విత్తనం మంచి విత్తనం అని, అదేవిధంగా చివర చెప్పే విత్తనం ఒక మామూలు విత్తనం కాకుండా నేను చెప్పే ప్రతి విత్తనము మంచి విత్తనం అనమాట. సో రైతులందరూ నేను చెప్పే పద్ధతులను పాటించి ఈ విత్తనాన్ని నాటుకున్నట్టయితే ఈ సంవత్సరంలో పత్తిలో మంచి దిగుబడి అయితే పొందే అవకాశం అయితే ఉంది. సో ఇక లేట్ చేయకుండా ఆ విత్తనాలు ఏంటి అనేది చెప్పేశాను. సో ఈ సంవత్సరంలో ఈ 2025వ సంవత్సరంలో మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాలలో ఫస్ట్ వచ్చేసి ఈ క్రిస్టల్ కంపెనీ వారి 369. సో ఈ 369 అనే వెరైటీ ఒక రఫ్ అండ్ టఫ్ వెరైటీ అనమాట. అంటే ఈ విత్తనం వచ్చేసి అన్ని రకాల పొలాల్లోనూ సూట్ అవుతుంది. అంటే నల్లరేగడి పొలాలు కానీ, ఎర్ర పొలాలు కానీ, సౌడు పొలాలు కానీ, అదేవిధంగా ఇసుక పొలాలు కానీ, రాళ్ళ పొలాలు కానీ, సో ఇలా అన్ని రకాల పొలాల్లో ఈ క్రిస్టల్ కంపెనీ వారి 369 అనేది చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. అదేవిధంగా దీని కాయ సైజు చూసుకున్నట్లయితే కాయ అనేది లావు సైజు ఉంటుంది. అదేవిధంగా పత్తి అనేది చాలా నీట్గా పగులుతుంది, తీయడానికి సులభంగా ఉంటుంది. అదేవిధంగా గింజల శాతం ఎక్కువగా ఉంటుంది. సో పత్తిలో గింజల శాతం ఎక్కువగా ఉన్నట్లయితే రైతుకు మంచి దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఈ క్రిస్టల్ 369 వచ్చేసి ఈ రసం పీల్చే పురుగులను బెట్ట పరిస్థితులను తట్టుకొని రైతుకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాల్లో ఈ క్రిస్టల్ 369 ఒక మంచి పత్తి విత్తనంగా అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇక రెండో విత్తనాన్ని